హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ సాధారణంగా మనం పోతూ ఉన్నప్పుడు తేళ్ళు సహజంగా కుడుతూ ఉంటాయి. అయితే ఈ తేలు కుట్టినప్పుడు కుట్టిన చోట చాలా బొబ్బగా మంటగా ఉంటుంది. తేలు కుట్టినప్పుడు మనం ఏమి చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తేలు కుట్టిన మరుక్షణము మనము భయాందోళనకి గురైపోతాం. కానీ అటువంటి భయాందోళనకి గురి కాకుండా మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఐస్ ముక్కలు తీసుకొని వచ్చి ఎక్కడైతే కుట్టిన భాగం ఉంటుందో ఆ భాగం మొత్తానికి ఐస్ గడ్డలతో బాగా అద్దాలి. ఆ తర్వాత సబ్బును తీసుకొని వచ్చి గోరువెచ్చని నీటిలో బాగా వాష్ చేయాలి. ఎక్కడైతే కుట్టిందో ఆ ప్రదేశం అంతా కూడా వాష్ చేయాలి. ఎక్కడైతే కుట్టిందో దాని పై భాగాన గుడ్డతో కట్టేసేయాలి. ఆ తర్వాత వీలైతే ఏం చేయొచ్చు అంటే ఒక వేప నూనెలో మిరియాల పొడి దాని మీద చల్లినట్లయితే విష ప్రభావము కొంతవరకు ఎక్కకుండా ఇది ఆపగలుగుతుంది. అదేవిధంగా పాము కూడా కాటు వేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే పాము ఎక్కడైతే కాటు వేసిందో దాని పైభాగాన గుడ్డ కట్టేసేయాలి. ఆ తర్వాత సూది లేని సిరంజిని తీసుకొని వచ్చి ఎక్కడైతే కుట్టిందో ఆ నాలువైపులా కొద్దిగా రక్తాన్ని మనము కానీ తీసినట్లయితే రక్తం అనేది నలుపు రంగులో వస్తుంది. కొంచెము మనము తీసివేసినట్లయితే కొంత భాగాన విషం అనేది పైకి పోకుండా అది ఆపుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన వెంటనే మనము వైద్యుని సంప్రదించాలి. ఒక పాము విషము శరీరంలోనికి ప్రవేశించడానికి 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటల లోపే మనము హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వారు పాము కాటుకి ఇంజెక్షన్ అనేది ఇస్తారు. అప్పుడు ఆ పాము అని కాటు అనేది శరీరంలోనికి ప్రవేశించకుండా ఆ విషం అనేది బయటికి వచ్చేస్తుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, తేలు కుట్టినప్పుడు పాము కుట్టినప్పుడు ఏ విధంగా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.